లిక్కర్ స్కామ్ లో కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి ఇద్దరిని సిట్ కార్యాలయంలో విచారించారు అధికారులు. అనంతరం విజయవాడలోని గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. వైద్య పరీక్షల తర్వాత వీరిద్దరిని సిబిఐ కోర్టుకు తీసుకెళ్లనున్నారు. ఇదిలా ఉంటే లిక్కర్ కేసులో అరెస్టుల సంఖ్య 7కు చేరింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, మురళి, లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం ఏపీ ప్రభుత్వం సీరియస్ వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో సిట్కి సంబంధించినటువంటి విచారణ కూడా వేగవంతం అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే విజయసాయి రెడ్డి రాజీనామా తర్వాత చేసినటువంటి కామెంట్స్, సిట్ కార్యాలయానికి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి కామెంట్స్ కూడా చాలా హాట్ గా మరి ఆయన ఇచ్చినటువంటి సమాచారంతో కేసుకు సంబంధించినటువంటి సీరియస్నెస్ కావచ్చు, కేసుకు సంబంధించినటువంటి విచారణ కావచ్చు మరింత వేగవంతమైందనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే కనుక కీలకమైనటువంటి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ధనంజయ రెడ్డితో పాటు మరొక కీలకమైనటువంటి నాయకత్వాన్ని కూడా ప్రత్యేకంగా విచారణ చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇరువురిని కూడా సిట్కి సంబంధించినటువంటి టీం విచారణ చేసింది. విచారణ అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. అక్కడి నుంచి కోర్టుకి తరలించడం, ఆ తర్వాత రిమాండ్ విధించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి కూడా ఇప్పటికే హాట్ టాపిక్ గా మారినటువంటి నేపథ్యంలో విచారణకు సంబంధించినటువంటి అంశాలపైన ఎలాంటి దర్యాప్తు ఉంటుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహారానికి సంబంధించినంత వరకు కూడా విచారణకు సంబంధించినటువంటి అంశాలు ఇప్పటికే సిట్కి సంబంధించినటువంటి టీం కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలు రాబోయేటువంటి రోజులు ఎలాంటి ప్రభావితం చూపిస్తాయో కూడా ఆసక్తికరంగా మారింది. ఓవైపు కోర్టు ప్రాంగణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇప్పటికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. విజయవాడ ఏసీబీ కోర్టు ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానం, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి కూడా తరలించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ కేసు పైన ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ రకమైనటువంటి వేధింపులకు పాల్పడుతున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తం చేసి మరి కాసేపట్లోనే న్యాయస్థానానికి తరలిస్తారు. న్యాయస్థానం తరలించిన తర్వాత అక్కడ రిమైండ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.